ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. మరి ఈ దినం యొక్క కార్యక్రమాన్ని మనము ఆరంభించుకునే దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు. గడిచిన దినాలు మొదటి ఎపిసోడ్ అవిధేయతను గురించినటువంటి ఎపిసోడ్ మేము ఆరంభించి ఉన్నాము. అందులో ఆదాము హవ్వలు అవిధేయతకు గురై చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానించి ఉంటున్నాం. మరి ఈ దినమునందు కూడా అవిధేయత గురించే మనం ధ్యానించనే ఉంటుండగా, ప్రభువా నీవు నా నోటికి నోరై ఉండి, ప్రభువా నీవు నాలో నీ నా నోటి ద్వారా నీవు మాట్లాడుతూ నీ బిడ్డలతో నాతో మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అందించి మీరు మహిమ పొందమని, సమస్తము నీ చేతులు పెంచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, అవిధేయత, దేవుని పట్ల అవిధేయత దేవుడు చెప్పినటువంటి మాటలను మనము అనుసరించకపోవటమే అవిధేయత అని అంటారు. ఆజ్ఞ అతిక్రమమే అవిధేయత. పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఇది దేవుడు చేయవద్దన్నటువంటి పనులు మనం చేయటమే అవిధేయతకు గురవుతున్నాము. దానివల్ల పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి ఆజ్ఞను మనము శిరసావహించి దేవునికి విధేయత కలిగి ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి ఈ దినమునందు కూడా మనము ఈ అవిధేయత గురించి మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. మరి ఆదాము కుమారుడైనటువంటి మొదటి కుమారుడు, పెద్ద కుమారుడు కయీను యొక్క అవిధేయతను గురించి మనం ఈ దినము ధ్యానించనే ఉంటున్నాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనమును మనము గమనించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటున్నది, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనాను. కాబట్టి ఇక్కడ దేవుడు కయీనుతో మాట్లాడుతుంటున్నాడు. కయీను తన సహోదరైనటువంటి తమ్ముని హత్య చేసిన తర్వాత ఆ దేవుడు కయీనుతో మాట్లాడుతున్నటువంటి విషయం ఇక్కడ, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని ఇక్కడ దేవుడు ఆయనతో చెప్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనము 10వ వచనమును గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంటున్నది, ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై
మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఇక్కడ పౌలు గారు విశదీకరిస్తూ ఉంటున్నాడు. ప్రతి మానవుడు, ఆయన సృష్టించినటువంటి ప్రతి ఒక్క మానవుడు, ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరు కూడా వారు సత్క్రియలు చేయవలననే సృష్టించినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ప్రతి ఒక్కరు సత్క్రియలు చేయాలి. అందుకొరకే దేవుడు అది నియమించి ఉంటుండగా, అందుకొరకు ఇక్కడ దేవుడు మళ్ళీ కయీనుతో ఈ మాటలు తెలియజేస్తుంటాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియలు చేసినట్లయితే నీవు తల ఎత్తుకొని ధైర్యంగా మంచిగా నీవు ప్రజల ఎదుట కానీ దేవుని ఎదుట కానీ చక్కగా నీవు నడుచుకోగలవు. ఎప్పుడైతే నీవు సత్క్రియ చేయకపోతే నీలో లోపం ఉన్నది అని దాని యొక్క భావం. కాబట్టి అందుకొరకే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకున్నవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. మనము ప్రతి ఒక్కరము కూడా సత్క్రియలు చేయుట కొరకే క్రీస్తు యేసునందు మనము సృజించబడి ఉన్నాం అని అక్కడ పౌలు గారు తన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. కాబట్టి మనం సత్క్రియలే చేయాలి. అందుకొరకే ఆయన సృష్టించాడు మనల్ని సత్క్రియలు చేయుట కొరకే. అలా చేయకుండా ఉన్నట్లయితే పాపము పొంచి ఉంటుంది. అప్పుడు అది దానికి నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని అంటే అప్పుడు పాపం చేస్తాడు అని దాని యొక్క భావం అన్నమాట. కనుక ఇక్కడ దేవుడు కయీనుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు దేవుని మాటలకు స్పందించకుండా కయీను ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తాం. అది కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను అని ఇక్కడ రాయబడింది. పొలములో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆయన గొర్రెల కాపరిగా ఉంటున్నాడు హేబేలు, మరి కయీను వ్యవసాయ పని చేస్తున్నటువంటిగా ఉంటున్నాడు. కనుక వారు పొలంలో అక్కడ ఉన్నప్పుడు అతడు కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఏమని మాట్లాడాడు అనే విషయం ఇక్కడ ఏమీ వ్రాయబడలేదు. కానీ అతడు దేని గురించి మాట్లాడాడు అది అని అంటే మనం ఊహించుకోవచ్చు. అతనికి ద్వేషము కలిగి ఉంటున్నది. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. మరి కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. కనుక అతనికి అసూయ కలిగింది హేబేల్ పైన. అందుకని అతడు అక్కడ ఆ పొలంలో ఉన్నప్పుడు అతనితో ఈ మాటలే అతడు తన సహోదరునితోటి మాట్లాడి ఉండవచ్చు. నీవు దేవునికి ఇష్టమైన అర్పణ నీవు అర్పించావు, దేవుడు నీ అర్పణను అంగీకరించాడు. నేను కష్టపడి చెమటోడ్చి మరి పొలములో పండించినటువంటి ధాన్యమును అవన్నీ తీసుకుని వచ్చి దేవునికి అర్పించాను. కానీ దేవుడు నా అర్పణను అంగీకరించలేదు, నీ అర్పణని మాత్రమే అంగీకరించాడు అని చెప్పేసి ఆ విషయమే అతనికి జ్ఞాపకం చేస్తూ మరి అతని మీద పడి ఆ యొక్క హేబేల్ను చంపినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. అది అక్కడ జరిగినటువంటి సంఘటన అది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కయీను ఆ యొక్క తన సహోదరుడైనటువంటి హేబేల్ మీద పడి చంపినట్లుగా మనకు తెలుస్తుంది. అప్పుడు దేవుడు అతన్ని అడిగినట్లుగా ఎక్కడ నీ సహోదరుడు ఎక్కడ అని దేవుడు అడుగుతున్నాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయీను అడగగా అతడు నేను ఎరగను,
నా తమ్మునికి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచబడినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందు అనేను. కాబట్టి దేవుడు అతన్ని ఆ విధంగా శపించినట్లుగా మనకు తెలుస్తుంది. సత్క్రియలు చేయాలని దేవుడు సృజించి ఉండగా మరి సత్క్రియ చేయకుండా తన యొక్క సహోదరుని మీద అసూయ పెంచుకొని మరి అతని మీద పడి అతన్ని చంపాడు, రక్తం ఒలికించాడు. ఆ నేల మీద నేల నోరు తెరిచి తన ఆ యొక్క హేబేలు యొక్క రక్తమును భూమి మిగిలినట్లుగా మనకు తెలుస్తుంది. కనుక ఇక్కడ నీ సహోదరుడు ఎక్కడా అని దేవుడు అడిగితే అతడు దేవునికి విధేయతతో మరి సమాధానం ఇవ్వకుండా అవిధేయతతో గర్వంతో మరి ఏమిటి నా సోదరునికి నేను కావలివాడనా అని దేవునితోటి వాదిస్తున్నాడు. ఎంత అవివేకమైనటువంటి పరిస్థితి చూడండి. అలాగే మన జీవితాల్లో కూడా మనము దేవునికి విధేయత కలిగి ఉండకుండా మరి మర్యాదగా దేవునితో మాట్లాడకుండా అతడు పెద్దవాడై ఉన్నప్పుడు తన సోదరుని సంరక్షణ బాధ్యత అన్నీ కూడా తన తండ్రి తర్వాత అతని యొక్క బాధ్యత ఉన్నది కదా. ఆ బాధ్యత అతడు విస్మరించి మరి అసూయ చేత తన యొక్క సహోదరుని చంపినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అసూయ చేత అక్కడ అది ఆ సోదరుని చంపటము, మళ్ళీ దేవునితోటి వాదిస్తూ ఉంటున్నాడు, అవిధేయత చూపెడుతూ ఉంటున్నాడు. నా సోదరునికి నేను కావలివాడనా అంటున్నాడు. ఏమో నాకు తెలియదు నా సోదరు ఎక్కడ లేవని అని అక్కడ చెబుతుంటున్నాడు. కనుక ఇక్కడ దేవుడు నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారము నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందు అనేను అని ఆ విధంగా దేవుడు శపించాడు. కాబట్టి నీ సోదరునికి నీవు రక్షించి కాపాడి సంరక్షించవలసిన ఆ బాధ్యతను విస్మరించి నీవు సత్క్రియ చేయకుండా దుష్కార్యము చేశావు. కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడి ఉంటున్నది. నేల తన యొక్క సారమును నీకు ఇవ్వదు. నీవు దేశదిమ్మరివై ఉంటావు, భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అని దేవుడు అతన్ని శపించినట్లుగా మనకు అతని మీద, ప్రభా నేను దేశదిమ్మరెట్టి నన్ను అందరూ పగబట్టి చంపుతారేమో అని అంటే ఎవడును అతన్ని చంపకుండానట్లు అతనికి నొసటి మీద ఒక గుర్తు వేషను అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుడు అతన్ని కయీనును తన సన్నిధి నుండి వెళ్ళగొట్టి దేశదిమ్మరిగా చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కయీను యొక్క అవిధేయత, అతడు విధేయత దేవుని పట్ల మర్యాదగా నడుచుకున్నాక విధేయత కలిగి ఉండకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ మరి యొక్క మొట్టమొదటిగా తన యొక్క సొంత సహోదరుని హత్య చేశాడు. అది ఎంత ఘోరమైనటువంటి పాపముగా ఉంటున్నది. కాబట్టి అవిధేయత వల్ల తన తల్లి అయినటువంటి ఆదాము హవ్వలు తినవద్దన్నటువంటి ఫలములు తిని మరి పాపము చేశారు. మరి అక్కడి నుండి వాళ్ళు ఆ యొక్క ఏదేను తోటలో నుండి వెలివేయబడ్డారు. ఆ విధంగా అవిధేయతకు గురైపోయి, అలాగే వారి యొక్క మొదటి సంతానమైనటువంటి కయీను కూడా అవిధేయత గురి అయిపోయి ఆశీర్వాదమునకు బదులుగా శాపమును దేశదిమ్మరి అయ్యేటువంటి ఇది తిరుగుచు అడవిలో తిరిగేటువంటిది
అటువంటి శాపగ్రస్తుడై జీవించినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అవిధేయత వల్ల వచ్చేటువంటి పరిపితం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి సత్క్రియ చేయుట కొరకై నియమించబడి ఉన్నాము, మనం సృజించబడి ఉన్నాము అనే సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు పురుషుడే కానీ స్త్రీయే కానీ వారు ప్రతి ఒక్కరు సత్క్రియలు చేయుట కొరకే మనము క్రీస్తు యేసు చేత మనము సృజించబడి ఉన్నాము అని పౌలు గారు తన పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకొరకే దేవుడు కూడా అక్కడ ఆ యొక్క కయ్యంతో చెప్తాడు, సత్క్రియలు చేయని ఎడల, సత్క్రియ చేయకపోతే పాపము నీ ఇంట వాకిట వేచి ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము సత్క్రియలు చేయట కొరకే మనము ప్రయాసపడాలి. సత్క్రియలు చేసి దేవుని యొక్క మెప్పును పొందుకొని మనం జీవించవలసిన వారమై ఉంటున్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు మనము ఇంకొక విషయము అవిధేయత గురించి మనం చూస్తాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా లూకా సువార్త లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అని ఇక్కడ ప్రభువారు అక్కడ ప్రజలతోటి తెలియజేస్తూ ఉంటున్నాడు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవముగా కాపాడుకున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవముగా కాపాడుకోను అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ లోతు భార్యను మనము జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. లోతు భార్య ఏమి చేసింది అనే దాని గురించి మనం చూసినట్లయితే అక్కడ మనము ఆదికాండము 19వ అధ్యాయము 15-17 వచనాలను మనం చూస్తాం. ఆదికాండము 19వ అధ్యాయంలో ఆమె అవిధేయత వల్ల ఏం జరిగింది, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు అక్కడ ప్రజలతో చెప్తూ ఉంటున్నాడంటే, ఆమె దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అది అతిక్రమించి మీరు ఎవరు కూడా వెనక్కి తిరగచూకుండా వెళ్ళాలి అని చెప్పేసి మీరు పారిపోవాలి అని చెప్పినప్పుడు ఈ లోతు మరి అతని 2 కుమార్తెలు మరి ఆయన భార్య వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణం నుండి వాళ్ళు ఆ యొక్క వెలుపలికి కొండలకు పారిపోవాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు పరిగెత్తి వెళ్తూ ఉన్నారు. అయితే ఆ మధ్యలో ఆమె ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం పైన దేవుడు ఆ యొక్క అగ్నిగంధకములు కురిపించినప్పుడు ఆ యొక్క గొప్ప శబ్దమును అయ్యో అని చెప్పేసి ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది. ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభముగా మారినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది లోతు. అలాగే కాబట్టి ఆమె యొక్క అవిధేయత గురించి అక్కడ రాయబడి ఉంటున్నది దూతలు ఒకటి. కాబట్టి ఇక్కడ మనము ఈ 19వ అధ్యాయంలో ఆదికాండం 19వ అధ్యాయంలో మనం 14వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఈ 10వ వచనం నుంచి, అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారం కనుగొనలేక విసికిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి.
వారిని గూర్చి చెప్పినప్పుడు వాళ్ళు తడువు చేశారట. తడువు చేస్తే అప్పుడు వాళ్ళు ఆ దూతలు వెంటనే లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్ళాడని ఉన్న తన అల్లులతో మాట్లాడి లండి ఈ చోటు విడిచి రండి అని పిలిచినప్పుడు ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుల దృష్టి ఎగతాళి చేసిన వాడుగా ఉండేను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుబా త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి ఉన్న 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడి ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ విధంగా వారు త్వరపెట్టారు. అలాగే మీరు వెనుక చూడకుండా ఆ పర్వతమునకు పారిపోండి అని చెప్పారు. వారు సోయరు అనేటువంటి ఆ యొక్క చిన్న ఊరు దగ్గరికి వచ్చేటప్పుడు సూర్యుడు ఉదయించినట్లుగా నాకు తెలుస్తుంటుంది. కానీ ఎప్పుడైతే వారు దేవుడు ఆ సొదొమ గొమొర్రాల పట్టణం నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్నిగంధకములను కురిపించినప్పుడు ఆ శబ్దానికి అదంతా విని ఆ యొక్క లోతు యొక్క భార్య, ఆమె బహుశా మరి కనానీ స్త్రీ అయి ఉండవచ్చు. కనుక ఆమె తన ఇంటిలో వదిలిపెట్టి వచ్చినటువంటి దాని యొక్క సామాగ్రిని, ఆస్తి పాస్తుల దాని గురించి ఆమె చింతపడుతూ మరి అయ్యో అవన్నీ నాశనమైపోతున్నాయి అని చెప్పేసి ఆమె తన మనస్సులో తలంచుకొని మరి ఆమె తిరిగి చూసినట్లుగా మనకు తెలుస్తుంది. వెంటనే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. కనుక అది అందుకొరకే దేవుడు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి లోతు మీరు వెనుతిరగకుండా మీరు ఆ పర్వతమునకు పారిపోండి అని దేవుడు ఆ దూతలు ఆజ్ఞాపించి చెప్పినప్పుడు వారు అలాగా పరిగెత్తి వెళ్ళవలసి ఉండగా మరి వారందరూ ముందుకు పరిగెత్తుతూ ఉంటున్నారు. కానీ లోతు భార్య మాత్రము ఆమె వెనక్కి తిరిగి చూసినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. అందువల్ల ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆమె అతిక్రమించటం చేత ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయి ఉంటున్నది. ఇప్పటికీ ఆ యొక్క ప్రాంతంలో ఆమె ఆ యొక్క ఉప్పు స్తంభము ప్రతీకగా ఉన్నట్లుగా మనం చూడగలం. అది ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్రా. కాబట్టి ప్రియులారా, అవిధేయత, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అవిధేయత మనం చూపినప్పుడు దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఎన్నో ఉంటాయి. ఆ విధంగా మనం అది దేవునికి ప్రతి మాటకు మనం విధేయత కలిగి జీవించవలననేది తాత్పర్యమునే మనము కలిగి ఉండాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదని ఈ యొక్క విషయం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అదేవిధంగా మనము లేవియా కాండం 10వ అధ్యాయము మరి మొదటి వచనములో చూసినట్లయితే అక్కడ కూడా ఒక అహరోను కుమారుల యొక్క అవిధేయత మనకు తెలుస్తూ ఉంటుంది. లేవియా కాండము 10వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యాజకుడైనటువంటి అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహులు వీరిద్దరూ వారు ధూపము వేసే ఆ యొక్క డ్యూటీ వారికి ఇవ్వబడి ఉంది, ఆ యొక్క బాధ్యత ఇవ్వబడి ఉంది.
వారు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని మాత్రమే తీసుకుని ఆ యొక్క ఈ యొక్క ధూప వేదిక వాటి మీద వేసుకుని దాంట్లో ధూపం వేసి దేవుని సన్నిధిలో ధూపం వేయాలి. అలా చేయకుండా వారికి ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞని తీసుకున్నారట వీళ్ళు. కాబట్టి ఆ విధంగా ధూపము వేయటానికి వేరొక అగ్ని తీసుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి వారికి ఇది బలిపీఠం మీద ఉన్నట్టు అగ్నితోటే ధూపం వేయాలి. అది ఆ ఆజ్ఞను అతిక్రమించటం చేత అహరోను కుమారులు దహించబడి వారు వారు చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంటున్నది. కాబట్టి పిల్లలారా మనం చూస్తుంటున్నాం ఈ అవిధేయత వల్ల వచ్చేటువంటి ఈ యొక్క ఫలితం ఇది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు దేవుడు ఏమి చెప్తే అది తూచా తప్పకుండా మనము పాటించుటకు మనము సిద్ధపడి ఉండాలి. అలా దేవుడు చెప్పినది ఒకటైతే మనము ఇంకొకటి ఆచరించినట్లయితే దాని వల్ల వచ్చేటువంటి పరిణామములు ఎంతో భయంకరంగా ఉంటాయి. దేవుడు ఎటువంటి పరిస్థితులు ఆయన సహింపడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన యందు మనము భయము, భక్తి కలిగి, విధేయత కలిగి జీవించినప్పుడే ఆయన యొక్క ఆశీర్వాదములను మనము పొందుకోగలం. కాబట్టి ప్రియులారా, అవిధేయత వల్ల వచ్చేటువంటి ఈ నష్టములు ఏమిటో ఆ విషయాలన్నీ కూడా మనము ధ్యానించి ఉంటాం. దేవుడి మాటలు ఆస్వాదించునుగాక. ఆమేన్. దేవానికి స్తోత్రం తండ్రి. విన్న వాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని వారి వలె లోతు వలె భార్య వలె మేము ఉండకుండా, మరి నాదాబు అబీహుల వలె మేము ఉండకుండా ప్రభా మేము విధేయత కలిగి జీవించడం, కయను మేము విధేయత కలిగి సత్క్రియలు చేయనటువంటి వారముగా ఉండటం నీకు పని దయచేసి ఆశించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామముని బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.